ప్రస్తుతం మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు. పల్లె రవి గారు, అంటే మనం మున్సిపల్ ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే కేవలం 18-19% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఎన్నో బీసీ ఉద్యమాలు చేపట్టారు. బీసీలకు 42% ఇస్తేనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కదా ఈరోజు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసినట్టే బీసీలని ఇంకా ఎక్కువ మోసం చేసింది. మిగతా వర్గాలనేమో డైరెక్ట్ గా మోసం చేసింది, బీసీలనేమో తడిగుడ్డలతోటి గొంతులు కోసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత రాజ్యాంగబద్ధత కల్పించి ఎన్నికలు పెడతామని చెప్పి నీకు ఆర్డినెన్స్ అన్నారు, జీవో అన్నారు, తర్వాత బిల్ అన్నారు, చట్టం అన్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు అటు ఇటు తిప్పి 2 సంవత్సరాలు అసలు చేయాల్సిన పని ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42% రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిలబడాలంటే సింపుల్. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేరిస్తే తప్ప నిలబడద్దు అని మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం. ఆ పని తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేయాలో అని చేసి అంటే వాళ్ళకి నిజంగా రిజర్వేషన్లు కల్పించాలని 42% రిజర్వేషన్లు కల్పించాలన్నది చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే సాధ్యమయ్యేది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, మోసం చేయదలుచుకున్నారు కాబట్టి మేము మోసం చేస్తున్నాంగా అన్నది వాళ్ళకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే చేయాల్సిన పని తప్ప అని చేసి, అందుకే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లో 23% అవకాశం ఉన్నా కూడా 17%కే పరిమితం చేసిండ్రు కుట్రపూరితంగా. ఇవాళ ఆ తర్వాత కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పార్లమెంట్ లో అవకాశం ఉండే, పార్లమెంట్ సెషన్ ఉండే డిసెంబర్లో. ఆ డిసెంబర్ సెషన్ అప్పటికి కూడా అందరం పోదాం పదండి అని చెప్పేసి కూడా చెప్పినాం. రాష్ట్ర ప్రధానమంత్రి గారిని కలిసి ఒత్తిడి చేసి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టించుకుందాము, ఒత్తిడి చేయించి రాజ్యాంగ సవరణ చేసుకుని 9th షెడ్యూల్ చేర్పిద్దాము అని చెప్పేసి చెప్పినాం. చెయ్యలే, సేమ్ కథ అంతే. వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ బాజాప్తా మోసం చేయడానికి వచ్చేసింది. బరాబర్ దీన్ని బీసీ సమాజానికి నా విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నయవంచనకి, మోసానికి, ద్రోహానికి ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం చెప్తే రేపు అది కనీసం బుద్ధి వచ్చే అవకాశం ఉన్నది. అండ్ బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్ లో? బరాబర్గా ఇది గుర్తులతోటి పార్టీ గుర్తుల వారిగా గుర్తుల మీద ఎన్నికలు జరిగేది, బీఫామ్ల మీద ఎన్నికలు జరిగేది కాబట్టి, పార్టీల వారి ఎన్నికలు జరిగేది కాబట్టి తప్పనిసరిగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే 2 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులని, నిరుద్యోగులని, మహిళలని, బీసీలని అన్ని వర్గాల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ అన్ని వర్గాలు కసితో ఉన్నాయి. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఆ హామీలన్నిటికీ తప్పనిసరిగా ఆ వంచనకి, మోసానికి ప్రతీకారంగా ప్రజలు ఓటేస్తారని నేను భావిస్తాను. అయితే ఇప్పుడు 4 మంత్రులు రహస్యంగా ఈ రోజు సమావేశారని చెప్పేసి నిన్న మొన్న నుంచి అంటే వార్త బాగా చక్కర్లు కొడుతుంది. అంటే ఈ విధంగా 4 మంత్రులు సమావేశం మాత్రాన సీఎం కి చెక్ పెడుతున్నట్టు ఏమన్నా అనుకోవచ్చు ఒక సీనియర్ జర్నలిస్ట్? కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడైతే అయితేనైతే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఢిల్లీ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మూట అవసరం. మిగతా వాళ్ళు ఆ మూట ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మూట ఇవ్వగలిగేటటువంటి వాళ్ళకి ఢిల్లీ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏదో ఇబ్బంది వస్తుంది, రాత్రి 4 మంత్రులు మీటింగ్ పెట్టుకొని ఏదో చేయగానే వాళ్ళ పాపం, వాళ్ళ కోపాన్ని, అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తపరచగానే అధిష్టానం ముందుకొచ్చి వెంటనే రేవంత్ రెడ్డి మీద ఏదో చర్య తీసుకొని ఆయన ఏదో కుర్చీ నుంచి దించి వీళ్ళని కూర్చోబెడతానని అయితే నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తున్నాడు, ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాడు. ఆ పని వీళ్ళు చేయలేకపోతున్నారు. ఏం ఉన్నదాయం దాపరికమేమో. నేను 30 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వాడిని కాబట్టే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటారు తప్ప ఏదో తీసి కుర్చీ నుంచి దించి ఆయన ఇసురు కొట్టి వీళ్ళని కూర్చోబెడతారంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అనుకుంటలేను. ఓకే అండి. ఆయన రాజ్యాంగం మీద కేటీఆర్ గారికి నమ్మకం లేదా, లేకపోతే గౌరవం లేదనుకోవచ్చా? ఈ రోజు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న రాజ్యాంగాన్ని అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ భవన్ లో స్కిట్ రూపంలో ఈ విధంగా చేయడానికి. కేటీఆర్ గారికి రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే మేము మా ఫైటే రాజ్యాంగం మీద సంపూర్ణ విశ్వాసం. తెలంగాణ ఉద్యమమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా, రాజ్యాంగం ప్రసాదించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రసాదించినటువంటి హక్కు ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు. ప్రతి సందర్భంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాడు. మీరు అన్న స్కిట్ కానీ ఇంకేది కానీ రాహుల్ గాంధీ దాన్ని చెప్పింది ఏంది? అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరు సవరించి ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని రాజ్యాంగం పట్టుకొని దేశవ్యాప్తంగా చెప్తున్నారు.
అవసరమైతే ఇంకా దాంట్లో సెక్షన్ 10 సవరించి షెడ్యూల్ 10 లో సవరించి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి ఓ పక్కన చెప్తున్నారు. మరి ఈడ నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో నీ ప్రభుత్వము సంతలో గొర్రెల లెక్క కొంటుంది, చేర్చుకుంటుంది, నువ్వే కండువాలు కప్పుతున్నావు అని చెప్పేసి చెప్పింది. ఇంకా తప్పింది బరాబర్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ నాయకత్వాన్ని మాకు సంపూర్ణంగా రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది. మా పోరాటం ఏం చేసినా కూడా రాజ్యాంగబద్ధంగానే పోరాటము, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉల్లంఘన కావద్దు అనే ఆ హక్కుల పరిరక్షణ కోసమే పోరాటం ఉంటుంది తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు.